నామానికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి పోయిన వారం నుండి దేవుడు ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు ప్రతి విషయంలో, మన ప్రార్థనలో, మన కుటుంబ విషయంలో, మరి దినమంతా కూడా దేవుడు కాపాడి రక్షించి, మరి ఆయన సన్నిధానంలో సజీవ లెక్కలో ఉంచి, మరి ఆయన ఆలయంలో మనందరినీ కూడా కూర్చునబెట్టి ఆయన మాటలు వినడానికి మనకిచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు దేవుడు మహిమ పొందిండు. సరే, దేవుని యొక్క వాక్యం బైబిల్ గ్రంథంలో మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలియనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ స్థిరులు యుండుడి అని దేవుని వాక్యము మరి అంశం. ఇక్కడ దేవుని నామానికి స్తోత్రం. ఎవరు స్థిరులై ఉన్నారో, ఎవరు అస్థిరులై ఉన్నారో, మరి ఈరోజు దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని మనం ప్రార్థన చేసుకున్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యందు మనము విశ్వాసము కలిగి మనం జీవించినట్లయితే ఎవని మనసు నీ మీద ఆనుకొనునో, హల్లెలూయా, దేవుడు ఈరోజు మన మనసుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవని మనసు అంటే మన మనసు స్థిరంగా ఉండాలి. మన మనసు స్థిరంగా ఉండాలి. దేవుని మీద ఆనుకొని ఉండాలి. దేవుని ఆలయంకి వచ్చినప్పుడు, దేవుని సన్నిధానంలో కూర్చున్నప్పుడు, దేవుని యొక్క మరి ఆ యొక్క ధ్యానంలో మనం ధ్యానించినప్పుడు మన యొక్క మనసు మరి స్థిరత్వంగా మనం ఉండాలి. ఎవని మనసు దేవుని మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవాడినిగా కాపాడుదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము వినడానికి మనము దేవుని సన్నిధానంలో మనం వచ్చినప్పుడు మన యొక్క హృదయము, మన యొక్క మనసు, మన యొక్క తలంపు, మన యొక్క సమస్తము కూడా దేవుని మీద ఆనుకొని ఉండాలి కదండి. మన మనసు అటు పోవడము, ఇటు పోవడము, మన హృదయం ఎక్కడో ఉండుడు, ఏదో తలంచుడు, ఏదో ఆలోచన చేయడము కదండి, ఏదో మనసు బాధతో కూర్చోవడము, లేకపోతే దుఃఖంతో కూర్చోవడము, బాధతో కూర్చోవడము. మరి దేవుని సన్నిధానంలో ఈ విధంగా కాదు. కానీ ఎవని మనసు దేవుని మీద ఆనుకొనునో వానికి పూర్ణ శాంతి దేవుడు కలగజేస్తాడంట, కాపాడుతాడంట. దేవుని నామానికి స్తోత్రం. పూర్ణ శాంతి ఈరోజు మనకు కావాలి. మన మనసు దేవుని మీద ఆనుకొని ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని స్థిరులుగా చేస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుని సన్నిధానంలో మనం పూర్ణ శాంతి గలవుగా మరి కాపాడుదు అని, ఏలయనగా నీ అందు విశ్వాసం ఉంచువాడు మరి స్థిరత్వం గలవాడుగా ఉంటాడు. దేవుని మీద విశ్వాసము గలవాడు. స్థిరత్వం ఉండదు. కొంతమంది స్థిరత్వం లేని యొక్క జీవితాలు అస్థిరంగా ఉంటారు. అస్థిరముగా అంటే అటు ఇటు స్థిరమైన మనసు లేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క సన్నిధానంలో మనము ఆయనను మనం గట్టిగా పట్టుకోవాలి. ఆయనను మనం గట్టిగా పట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మనను స్థిరంగా మనని కాపాడుతూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏమడుగుతున్నాడు? ఆయన యందున విశ్వాసము గల దానిగా, విశ్వాసము గల వాడిగా ఉండాలి. కొంతమంది విశ్వాసముతో ప్రార్థన చెయ్యరు, విశ్వాసం ఉంచారు, ఏదో నమ్మకం లేని ప్రార్థన చేస్తారు, విశ్వాసం లేని ప్రార్థన చేస్తారు, స్థిరత్వం లేని ప్రార్థన చేస్తూ ఉంటారు. నిజంగా మనసు పూర్తిగా మనం ప్రార్థన చేయాలి. మనసు పూర్తిగా వాక్యం చదవాలి. మనసు పూర్తిగా దేవుని స్తుతించాలి. మనసు పూర్తిగా దేవుని ఆరాధించాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆలయంలో వచ్చినావో
నీ మనసు, నీ హృదయము, నీ తలంపంతా ఆయన మీద ఉండాలి. హల్లెలూయా. నీ కళ్ళు అటు ఇటు కూడా తిరిగి చూడకూడదు, అటు ఇటు కూడా తిరిగి చూడకూడదు. నువ్వు రాగానే నువ్వు ప్రార్థన జీవితం, వాక్య జీవితము, ఈరోజు నాతో మాట్లాడయ్యా అని స్థిరమైన ప్రార్థనను చేసినట్లయితే నీ మనసు కలిగిన ఆ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆయనను పట్టుదలతో, ఆయన చెయ్యి విడవకుండా, ఆయన చెయ్యిని గట్టిగా పట్టుకొని నువ్వు బ్రతిమలాడిన ఎడల దేవుడు నిన్ను అద్భుత కార్యం చేస్తూ ఉంటాడు. కనుక నీవు ఆయనను పూర్ణ శాంతి గల వారినిగా కాపాడదు అని మరి ఆ యొక్క దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో నిజంగా ఎన్నో పోరాటాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు కలుగుతూ ఉన్నాయి. తుఫాను వలె, మరి ఎన్నో వర్షము వలె, భారీ వర్షము వలె కుటుంబాలలో చెలరేగుతూ ఉన్నాయి, సముద్రం వలె పొంగుతూ ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, అలాంటి పోరాటాలు మరి క్రైస్తవ జీవితాల్లో కలిగి ఉంటాయి. అయ్యో, నేను దేవుణ్ణి నమ్ముకున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, లేకపోతే నేను సంఘానికి వెళ్తున్నా, లేకపోతే నేను దేవునికి కానుక ఇస్తున్నా, నేను అన్నీ స్థిరంగా ఉన్నా కదా, ఎందుకు నాకు నా జీవితంలో ఇలాంటి తుఫాన్ వచ్చింది, ఇలాంటి సముద్రం లాంటి కష్టాలు వచ్చినాయి అని మనం అనుకుంటా ఉన్నాం. కానీ దేవుని బిడ్డలారా, స్థిరత్వం కలిగి మనం ఉండాలి. అప్పుడు నీ యొక్క జీవితం స్థిరత్వం కలిగి ఉండినప్పుడే దేవుడు నీ పట్ల అద్భుత కార్యం చేస్తూ ఉంటాడు. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థన జవాబు పొందలేకపోతారు. ప్రార్థనలు చేస్తారు కానీ ఆ అంశాలు పొందలేకపోతా ఉన్నారు. ఎందుకంటే నీ పాపములు అడ్డుగోడగా ఉంటా ఉన్నాయి. స్థిరత్వం లేని ప్రార్థన ఉంటా ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ మనసు ఎరిగిన దేవుడు స్థిరంగా నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ఎన్ని కుటుంబాలు, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సముద్రం వల్ల పొంగినా కూడా నువ్వు భయపడడానికి వీల్లేదు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. నీ మనసు దేవుని మీద ఆనుకొని ఉండాలి. నీ పూర్ణ శాంతి, మరి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. నిజమే, లోకంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, లోకమందు మీకు శ్రమలు కలుగును, అయినా కూడా నువ్వు ధైర్యంగా ఉండమంటా ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో వ్రాయబడి ఉన్నది. మరి అక్కడ లోకమందు నీకు శ్రమలు కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనడి, స్థిరులై ఉండుడి. మరి ప్రభు మనకు చెప్తా ఉన్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, బాధ కలుగుతుంది, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. సాతాన్గాడు ఎన్నో పోరాటాలు చేస్తాడు, ఎన్నో యుద్ధాలు తెచ్చి పెడతా ఉంటాడు. కానీ నీ యొక్క మనసు స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. యోహాను సువార్తలో 16వ అధ్యాయం 33వ వచనంలో మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నీతో మాట్లాడుతా ఉన్నాడు. ఒకసారి చదువుకుందాం వాక్యము. నా యందు మీకు సమాధానము కలుగునట్లు, నా యందున మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు నీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. నేను లోకమును జయించి ఉన్నానని ప్రభు మీతో చెప్తా ఉన్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, బాధలు కలుగుతాయి, సమస్యలు వస్తాయి, అన్నీ కలుగుతుంది, అయినా కూడా మీరు ధైర్యంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనతో చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ధైర్యం కలిగి మనం ఉండాలి. అప్పుడు నిజమే, మరి ఈ యొక్క శరీరంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటా ఉంటాయి. అపోస్తులైన పౌలు భక్తుడు ఒక మాట అంటా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక దాంట్లో 3వ అధ్యాయం 3వ వచనంలో, మీరింత అవివేకులైతీరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. మొదటి వచనం గురించి
ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెనో? సిలువ వేయబడిన వాడనైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడను గదా. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడ ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టును? సిల్వ వేయబడిన వాడైనగా యేసుక్రీస్తు మీ యొక్క కనుల ఎదుట ప్రదర్శింపబడను కదా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఓ అవివేకులారా అని కొరింథీ ఈ యొక్క గలతీ సంఘంకు పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణగుదురా. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ మొదట నువ్వు ఆత్మానుసారంగా నడుచుకున్నావు, ఆత్మ చెప్పినట్టు నడిచినావు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు, దేవుని యందు స్థిరంగా ఉన్నావు, రెగ్యులర్గా మరి సంఘానికి రావడం, ప్రార్థన చేయడం, ఆత్మ పొందడము, దేవుళ్ళో ఉజ్జీవంగా ఉండడం, దేవుళ్ళో ఆసక్తి కలిగి ఉండి దేవుళ్ళో పరిగెత్తుకొని రావడం, దేవుని యొక్క సేవ చేయడం, దేవుని స్వార్థ ప్రకటించడం. మొదట నీకు ఆత్మానుసారమైన జీవితము, పరుగులిడిగే జీవితం కలిగి ఉన్నావు. కానీ ఇప్పుడు ఏమైంది? శరీరానుసారంగా నువ్వు నడుస్తా ఉన్నావు. హల్లెలూయా. శరీరానుసారంగా ఈ యొక్క గలతీ మనుషులు దేవుని సన్నిధానంలో వాళ్ళు లోబడతలేరు, వింటలేరు. అందువచ్చే పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, ఓ అవివేకులారా అని మరి మాట్లాడుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మొదట నీ జీవితం ఏ విధంగా ఉన్నది? మొదట నీ యొక్క ఆత్మ ఏ విధంగా ఉన్నది? మొదట నీ యొక్క పరిశుద్ధాత్మ కలిగిన ఆ జీవితం ఎట్లున్నది? పరిగెత్తాలి, దేవుని వాక్యం చదవాలి, దేవునిలో గడపాలి, దేవునిలో రావాలి, సంఘంలో సాక్ష్యం చెప్పాలి, వాక్యం చదవాలి. మొదట నీకున్న యొక్క విశ్వాసము, ఆ స్థిరమైన మనసు ఇప్పుడు నీకున్నదా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. శరీరానుసారంగా పరిపూర్ణములగుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, ఇది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించిన మీలో అద్భుతములు చేయుచున్నాడు. ధర్మశాస్త్రమందు క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వ్యర్థముగా ఇన్ని కష్టాలు మనము అనుభవిస్తా ఉన్నాము. ఎందుకు మనకు కష్టాలు వస్తున్నాయి? ఎందుకు మనకు అపజయాలు వస్తున్నాయి? ఎందుకు మన శత్రువులు మనకు విరోధంగా ఉంటా ఉన్నారు? ఎందుకంటే ప్రార్థన జీవితం తక్కువైపోయింది, నీ విశ్వాసము తక్కువైపోయింది, నీ యొక్క మనసు దేవుని మీద ఆనుకోకుండా నువ్వు దూరం అవుతా ఉన్నావు. అందు గురించే ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు, ఇన్ని ఆర్థిక సమస్యలు, ఒకటి అనుకుంటే ఇంకోటి కావడం, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, కుటుంబంలో మరి ఎన్నో బాధలు, దుఃఖాలు, వేదలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నువ్వు ఆత్మానుసారంగా స్థిరంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఓ అవివేకులారా, ఓ మనుషుల్లారా, ఓ గలతీయులారా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మొదట నీ జీవితం ఏ విధంగా ఉన్నది? మొదట నీ యొక్క విశ్వాసం ఏ విధంగా ఉన్నది? ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా దేవుని సన్నిధానంలో ఎంతో నువ్వు ఆశ కలిగి ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీ జీవితం ఏమైపోయింది? ఇప్పుడు నీ విశ్వాసం ఏమైపోయింది? ఆ విధంగా మనం ఉండాలి. దేవుని నామన స్థిరమైన జీవితం మనం కలిగి ఉండాలి. దేవుని మీద మన మనసు ఆనుకొని ఉండాలి. దేవుని యందు పూర్ణ శాంతి కలిగిన మరి ఆయన మనని కాపాడుతాడని అని అంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం ఉంటే దేవుడు అంటా ఉన్నాడు, గలతీయులు
గలతీ సంఘస్థులకు అలాగే మరి ముగించి ఎందుకనగా వారు బోధలో స్థిరులైన వారు కాదు. హల్లెలూయా. బోధలో స్థిరులైన వారు కారు, వినేవారు కాదు, లోబడేవారు కాదు, లోబడిన జీవితం లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యమును వింటున్నావు, ఈరోజు దేవుని సన్నిధానంలో కూర్చున్నావు, ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. స్థిరంగా నువ్వు కలిగి ఉండాలి. ఎన్ని తుఫాను వల్ల వచ్చినా, ఎన్ని సముద్రము పొంగినా, ఎన్నెన్ని వచ్చిన బండ మీద నీ యొక్క పాదాలు నిలుపుకోవాలి. బండ అనగా క్రీస్తు. బండ మీద కట్టబడ్డ ఇల్లు వరదలు వచ్చినా, వాన వచ్చినా, గాలి వచ్చినా అది పడిపోలేదు, స్థిరంగా నిలబడి ఉన్నది. హల్లెలూయా. ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైపోయింది? అది గాలి చేత, వాన చేత, మరి వరదల చేత అది కూలిపోయింది. ఈరోజు నీ జీవితం కూలిపోతుందా? నీ బ్రతుకు కూలిపోతుందా? నీ విశ్వాసం కూలిపోతుందా? నీ మనసు కూలిపోతుందా? ఒకరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా, మొదట నేను ఏ విధంగా ఉన్నా, నా ఆత్మ ఏ విధంగా ఉండే, రక్షింపబడ్డప్పుడు ఏ విధంగా ఉండే, పరిగెత్తుకొని వచ్చిన వాక్యానికి లోబడ్డ, విన్న, మరి దేవుని సన్నిధానంలో నేను దీవింపబడ్డా, ఆశీర్వదింపబడ్డా. మరి ఇప్పుడు ఏమైందమ్మా? ఇప్పుడు ఏమైంది మీ జీవితాలలో? ఇప్పుడు ఏమైనాయి? దేవుడు సాతానికి మనం చోటు ఇవ్వకూడదు. హల్లెలూయా. దేవుని యొక్క అరిచేతిలో నువ్వు చెక్కబడి ఉన్నావు, దేవుని చేతిలో నువ్వు చెక్కబడి ఉన్నావు. ఆయన నిన్ను కాపాడుతున్నాడు, ఆయన నిన్ను రక్షిస్తా ఉన్నాడు. మీ పక్షాన దేవుడు ఉన్నాడు, మీకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన యందు మనం ఉండాలి, అప్పుడు దేవుడు మీ యందు ఉంటా ఉన్నాడు. ఆయన మాటలు మీ అందు ఉంటా ఉన్నాయి. మిమ్మల్ని దేవుడు దినమంతా కాపాడుతూ ఉన్నాడు. మీ యొక్క కుటుంబ జీవితంలో ఎన్నెన్నో శోధనలు వచ్చినా దేవుడు ధైర్యం ఇస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. దేనికి భయపడొద్దండి. ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏదేదో వచ్చినా మనం మాత్రం స్థిరంగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కడగం కదా. మొదట నుండి మనకు దృఢమైన విశ్వాసం మనకు ఉండాలి. ఎబ్రీలకు రాసిన ఎబ్రీలకు 3వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. నేడు మీరాయన శబ్దము వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయమును కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనక, పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనును కఠినపరచకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినము ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారై ఉందుము. క్రీస్తులో పాలివారై ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ దృఢ విశ్వాసము అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తు పాలివారై యుందుము. దేవుని దృఢముగా విశ్వాసము గలవారై అంతము వరకు అంత మట్టుకు గట్టిగా చేపట్టుకోవాలి. అంతం వరకు నీ విశ్వాసం అట్లనే ఉండాలి. హల్లెలూయా. అంతం వరకు మధ్యలో అటు ఇటు కావద్దండి. ఒక ఇల్లు కడతా ఉంటాము, గోడలు వేస్తూ ఉంటాం, మధ్యలో ఏమైపోతుంది? కూలిపోతూ ఉంటుంది. కూలిపోతూ ఉంటే మళ్ళీ కడతా ఉంటారు, కూలిపోతూ ఉంటే మళ్ళీ కడతా ఉంటారు. అలాంటి జీవితం మనకు అవసరం లేదు. మొదట దృఢమైన విశ్వాసము నీ ఎడల ఎట్లా ఉన్నదో అంతం వరకు అట్లనే నీ విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. మారొద్దండి, మార్పు ఉండకూడదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అది డాగ్ వచ్చింది ఈడి వరకు, జర కొంచెం కొట్టండి, పై వరకు వచ్చేసింది అది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఇక్కడ నేడు మీరు ఆయనను శబ్దంతో వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడని ఆయన చెప్పాను గనుక, పాపముల వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచకూడనట్లు
నేడు అనబడిన సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. సమయం ఉన్నప్పుడే మనం ఒకని ఎడల ఒకడు మనం ఏం చేయాలి? బుద్ధి చెప్పుకోవాలి. ఈ దినాలలో మనం ఏదైనా మాట చెప్తే ఏమైపోతున్నది? మనుషులలో కోపాలు వచ్చేస్తున్నాయి. లోబడే జీవితం లేదు, వినే జీవితం లేదు, సరిదిద్దుకునే జీవితం లేదు. దేవుని నామానికి స్తోత్రం. ఆ విధంగా మనం ఉండకూడదండి. ఒకరి ఎడల ఒకరు మనం బుద్ధి చెప్పుకొని దేవుని సన్నిధానంలో ముందుకు సాగుతుండాలి. అప్పుడు నీ జీవితంలో దేవుడు క్రొత్తగా అద్భుతాలు చేస్తాడు. నీ యొక్క జీవితం తగ్గింపుగా కలిగిన జీవితం ఉండాలి. మనం దేవుని నమ్ముకున్న తర్వాత ఎలాగుండాలండి? తగ్గింపు. అందు గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అన్ని ఏనుగులను కానీ గుర్రాలను కానీ పెద్ద పెద్ద కంచెర గాడిదలు కానీ ఎన్నుకోలేదు. ఏం ఎన్నుకున్నాడు? ఒక పనికిరాని గాడిదను వాడుకున్నాడు. ఎందుకు పనికిరాని గాడిదలు? ఆ గాడిదలు మనమే. ఎందుకు పనికిరాని గాడిదలను నిన్ను నన్ను దేవుడు వెనుకున్నాడు. యేసయ్య మనని ప్రేమిస్తా ఉన్నాడు, మనని నడిపిస్తా ఉన్నాడు, మన ఘనత వచ్చేలాగా చేసిండండి. పట్టు వస్త్రాలు, ఓసన్నా జయం, ఓసన్నా జయము, ఆ గాడిద మీద కూర్చొని ఆయన వస్తుంటే పట్టు వస్త్రాలు అక్కడ మరి వేసినప్పుడు మరి యేసుప్రభు వారు నడవలే, గాడిద నడిచిందండి అక్కడ. హల్లెలూయా. అలాంటి యొక్క గొప్ప అద్భుతమైన కార్యాన్ని నీ పట్ల చేస్తా ఉన్నాడు. అలాంటి కార్యాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నావు? అలాంటి యొక్క సంతోషం ఎందుకు పోగొట్టుకుంటున్నావు? అలాంటి యోగ్యమైన జీవితం ఎందుకు పోగొట్టుకుంటున్నావు? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరి ఎడల ఒకరు మీరు బుద్ధి చెప్పుకొనుడి. హల్లెలూయా. అప్పుడు నువ్వు సరి చేసుకుంటావు. ఓహో, నేను ఈ విధంగా ఉన్నానా, సరే నేను సరి చేసుకుంటా, నేను మంచిగా ఉంటా, ఇంకా ప్రభులో మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు నువ్వు దీవింపబడతావు, ఆశీర్వదింపబడతావు. ఇక్కడ ఎంతో మంది భక్తులు ఆశీర్వదింపబడ్డారు. కాబట్టి ఇక్కడ మరి అంతవరకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. అంత మట్టుకు నువ్వు ఎప్పుడైతే దేవుని గట్టిగా పట్టుకుంటావో అంతం వరకు దేవుడు నేను నడిపిస్తాడండి. మధ్యలో యేసయ్య విడిచిపెట్టిండు అనుకో, నీ జీవితం అంతా నరకం. నీ జీవితం అంతా ఒక ముళ్ళ పొద లాంటి జీవితం. గులాబీ పువ్వు చక్కగా ఉంటుంది, పైన చూస్తే గులాబీ పువ్వు చక్కగా ఉంటుంది, కానీ కింద కాడ ఏముంటుంది? అది ముళ్ళు ఉంటాయి, ముళ్ళు గుచ్చుకుంటుంది. అలాంటి యొక్క జీవితంలో నుండి నిన్ను చక్కటి పువ్వు లాంటి జీవితం చేసిండండి. హల్లెలూయా. ముళ్ళు గుచ్చుకపోయే జీవితము, ముళ్ళ పొదల నుండి, గచ్చు పొదల నుండి దేవుడు నిన్ను ఆ గులాబీ, ఆ రోజ్ ఫ్లవర్ లాంటి జీవితం నీకు కలగజేసిండు. అలాంటి జీవితము దేవుడు నీకు కలగజేసినప్పుడు మరి ఎండిపోయిన జీవితం లాగాను ఉండకూడదు. పచ్చని ఒలీవ చెట్టు వలె, నీటి కాలువ యోర నాటబడిన చెట్టు వలె ఎప్పుడు దేవుని మందిరంలో పచ్చగా నువ్వు వర్ధిల్లాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉద్యోగం దగ్గర ఉంటే వర్ధిల్లాలి, లేకపోతే ఇంట్లో ఉంటే వర్ధిల్లాలి, లేకపోతే నువ్వు ఎక్కడ వెళ్ళినా నువ్వు వర్ధిల్లాలి. ఒక మంచి బిడ్డగా, ఒక మంచి కుమారునిగా, దేవుని బిడ్డగా నువ్వు వర్ధిల్లాలండి. హల్లెలూయా. అందుగురించే ఆయనలో పాలివారంగా మనం ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. మన దీపము ఆరిపోకూడదు. మనలో ఇంకా నూనె వెలగాలి, పరిశుద్ధాత్మ వెలగాలి, వెలిగింపబడాలి. ఎందరు ఏమనుకున్నా, ఎంతమంది ఏదనుకున్నా కానీ కేర్నాటుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రభులో స్థిరంగా మనం ఉన్నాము, దేవుల్లో మనం స్థిరంగా ఉన్నాం కాబట్టి మనము పరిశుద్ధమైన జీవితం, నీ మనసు దేవుని మీద ఆనుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. చూడండి, ఇక్కడ కొన్ని జంతువులు ఏ విధంగా ఉంటాయి అంటే, ఉడుము పట్టుబడుతుందంట. ఉడుము ఏం చేస్తుందంట? ఆ జంతువులు మనకు అంత తెలియదు. ఉడుము ఏం చేస్తుంది? అది పట్టుదుగా ఉంటుందంట. అయితే పిల్లి కూడా పట్టుబట్టి ఉంటుందంట. దేవుని నామానికి స్తోత్రం. కోతి కూడా ఏం చేస్తుంది? దాన్ని టచ్ చేసి చూడండి, అది కూడా ఏం చేస్తుంది?
మీద ఎగవాడి ఖర్చేస్తాయి. ఇలాంటి జంతువులను కూడా వాటికి ఎంత రోషం ఉంది, ఎంత కోపం ఉన్నది చూడండి. దేవుని నామానికి స్తోత్రం. అన్ని మృగాల పట్టును గురించి మనం చూస్తూ ఉన్నాం. కొన్ని జంతువులు ఎంతో కోపం, తన పిల్లని తీసుకున్నా, దానిని ముట్టినా, దాన్ని పట్టినా, దాన్ని ఏమన్నా అన్నా ఏమవుతుంది, అది ఖర్చేస్తాయి. కొన్ని కుక్కలు ఏం చేస్తాయి, దాన్ని ఉట్టేనే పిల్లలు పోతా దాని కట్టెతో ఇట్లా అంటే అది ఏం చేస్తుంది, ఊకుంటుందా, ఖర్చేస్తాయి. అలాంటి రోషము నీకు ఉండాలి. హల్లెలూయా. పిల్లి ఏం చేస్తుంది, నాకు పిల్లిలను నేను ఎక్కువ జాదినానండి. చాలామంది కోళ్ళను మేకలను అవి చదువుతారు, కానీ నేను పిల్లిలు అయితే గుంపులుగా ఉండేది. చాలా ఒక 20-30 పిల్లిలు ఉండే నా దగ్గర. ఒక్క పిల్లి ఆ పిల్లిని ఏం చేస్తుంది అంటే తన పిల్లను గట్టిగా నోటితో పట్టుకొని ఈ బిల్డింగ్ మీద నుంచి ఆ బిల్డింగ్ వరకు జంప్ చేస్తుంది. కానీ ఆ పిల్లి మాత్రం కింద పడదు. చూడండి దాని నోరుని ఎంత పట్టుగా పట్టుకున్నది. మరి దేవుని కూడా మనం కూడా, మన దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిన్ను అంత గట్టిగా పట్టుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ నువ్వు పడిపోతావో, ఎక్కడ నువ్వు దిగజారిపోతావో, ఎక్కడ సాతానుడు నిన్ను మరి లొంగ తీసుకుంటాడు అని మరి ఆ జంతువు, ఆ పిల్లికున్న పట్టుదల, మరి చూడండి యేసుక్రీస్తు ప్రభువారు కూడా నేను గట్టిగా పట్టుకుంటా ఉన్నాడు. ఆ ప్రకారమే ప్రభు కూడా తన బిడ్డలమైన మనని కూడా గట్టిగా పట్టుకుంటా ఉన్నాడు. మనం జారిపోతా ఉంటాం కదండి. మాటల ద్వారా, క్రియల ద్వారా, లేకపోతే ప్రార్థనల ద్వారా, లేకపోతే కష్టాలు వచ్చి, లేకపోతే అదొచ్చి ఇదొచ్చి ప్రార్థన చేయడానికి ఇష్టం అనిపించేది, సావాసానికి పోవడానికి ఇష్టం అనిపించేది. అప్పుడు దేవుడు నేను గట్టిగా పట్టుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని శోధనలు వచ్చినా అవి జట్కాంచాలండి, అవి వదిలించుకోవాలా. ఈ శోధన నా వెనుక రావాలి. హల్లెలూయా. సాతానా నా వెనుక పో అనాల. శ్రమలు వచ్చినాయా, సాతానా నా వెనుక పో అని దాన్ని గద్దించాలి, కానీ దానికి మనం లోబడదు. హల్లెలూయా. ఏది కష్టం వచ్చినా మనం దాన్ని గద్దించాలి, కానీ దానికి లోబడదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుగురించే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది, కీర్తనలు 86వ అధ్యాయంలో చూడండి, 89వ అధ్యాయం 21వ వచనంలో ఒకసారి చదవండి. 89:21. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరచును. నా చెయ్యి ఎడతెగగా గట్టిగా అతనికి తోడై ఉండును. చూడండి, దేవుడు చెయ్యి మనకు ఎట్లున్నదంట, ఎట్లున్నది, ఎడతెగక. హల్లెలూయా. ఎడతెగక ఆయన చెయ్యి మనని గట్టిగా పట్టుకున్నాడు. ఒకవేళ ఆయన చెయ్యి విడిచిండంటే మన జీవితం ఏమైపోతుందండి, గాలిలో కలిసిపోతాం. చాలా మంది జీవితాలు పతనమైపోతా ఉన్నాయి. చాలా మంది జీవితాలు ఇప్పుడు కనబడుతుర్రు, అంతలో మాయమైపోతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు నీ చెయ్యి పట్టుకోవాలి. దేవుడు నీ చెయ్యి పట్టుకుంటే ఆయన నీకు తోడుగా ఉంటాడంట. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. ఎడతెగక ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా నీ మీద కనికరం చూపిస్తున్నాడు, ఇంకా నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన చెయ్యి మనం పట్టుకున్నాం కాబట్టి ఎడతెగక అతడు మనల్ని కాపాడుతా ఉన్నాడు. అతడు మనకు తోడుగా ఉన్నాడు. నా బహుబలము అతనికి బలపరిచెదను. నా బహుబలము అతనికి బలపరిచెదను. ఆయన బలం ఇచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, జ్ఞానం ఇచ్చే దేవుడు. నీ శక్తి సరిపోదండి, నీ జ్ఞానం సరిపోదు, నీ బలము సరిపోదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కండలు పెంచడం కాదు, బుద్ధి పెంచాలి. హల్లెలూయా. దేంట్లో నేను పడిపోతున్నా, నేను దేంట్లో దిగజారిపోతున్నా, దేవుని తోడున్నాడా, ఆయన చెయ్యి ఎడతెగక నన్ను పట్టుకొని ఉన్నాడా, అది గ్రహించాలి. ఉదయం రాత్రి అంతా కాపాడినవు దేవా,
ఈ దినం ఉదయకాలంలో నీ ఆలయంలో ఈ మాటలు వినడానికి నాకు ఇచ్చిన ఈ యొక్క చక్కటి అవకాశమును బట్టి నీకు కోట్లాది వందనాలు యేసయ్యా అనాలి. హల్లెలూయా. ఎవరు వచ్చిండ్రు ఎవరు రాలేదు అని మనం చూడకూడదండి. దేవుని నామానికి స్తోత్రం. ఆయన మీద నీ మనసు ఆనుకోవాలి. ఆయన మీద నీ మనసు ఆనుకుంటే ఆయన చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. నీకు తోడై ఉండాలి. నీ అన్నిట్లో నీకు దేవుడు తోడై ఉండును. నీ తండ్రి తోడుగా ఉండడు, నీ తల్లి తోడుండదు, నీ భార్య తోడుండడు, నీ భర్త తోడుండడు, ఎవ్వరు తోడుగా ఉండరండి. అందరు విడిచిపోయి వెళ్ళిపోయేవారే. ఎవరు మనం ఓదార్చే వాళ్ళు లేరు, ఎవరు మనని బలపరిచేవారు లేరు, మన శ్రమలు ఎవరు వాళ్ళు ఆదుకునే వాళ్ళు వారు లేరు. కాబట్టి ఆయన చెయ్యి ఎడతెగక మనకు తోడుగా ఉండాలి. ఆయన బహుబలము మనకు బలపరచబడాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అదే సమయంలో మనము ఉడుము పట్టుగా ఆయనను పట్టుకొనవలెను, వాని మనసు స్థిరముగా ఉండును. దేవుని నామానికి స్తోత్రం. కీర్తనలు 112 వచనంలో ఒక వాక్యం సెలవిస్తా ఉన్నా చూడండి. కీర్తనలు 112 వాని మనస్సు స్థిరముగా నుండును, తన శత్రుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. చాలు. వాని మనసు స్థిరముగా నుండును, తన శత్రుల విషయమై తన కోరిక నెరవేర్చు వరకు వాడు భయపడడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. వాని మనసు స్థిరముగా నుండును. ఎప్పుడైతే మరి యేసయ్య చెయ్యి ఎడతెగక నీకు తోడుగా ఉంటుందో, ఆయన బహుబలము నిన్ను బలపరచబడుతుందో, అప్పుడంట వాని మనసు స్థిరముగా ఉండును. శత్రువులకు చూడండి, తన శత్రువుల విషయమై తన కోరికను నెరవేర్చు వరకు వాడు భయపడడు. నా శత్రువులు వానికి అపజయం కలిగేంత వరకు నేను భయపడను. దేవుని నామానికి స్తోత్రం. పౌలు శీలలో ఒక మాట అన్నారు కదా, చెరసాలలో వేసినప్పుడు, సర్వోన్నతుని దేవుని చిత్త ప్రకారంగా జరగాలి. మన చిత్తం కాదండి. మనం కేవలము దేవుని ఆరాధించాలి, స్తుతించాలి. ప్రభా, నీ సన్నిధానంలో నన్ను ఏర్పరచుకున్నావు, నీ సన్నిధానంలో నేను నిలబడ్డా. నా మనసు ఎరిగిన దేవుడు, నా తలంపు ఎరిగిన దేవుడు, నా హృదయం ఎరిగిన దేవుడు, నా పని అన్నిట్లో ఉన్న దేవుడు. నా శత్రువుల విషయంలో వారికి జరిగే అంత వరకు నువ్వు నాకు తోడుగా ఉండుము. హల్లెలూయా. మన శత్రువు అయిన సాతానుడు గాడు ఉండొచ్చు, మనకు పగవారు ఉండొచ్చు, ఎవరెవరికో ఉండొచ్చు. కానీ వారి విషయంలో మనం దేవునికి మొర పెడదాము. పగ తీర్చుకునే వంతు మనది కాదండి, దేవుడిది వంతు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం ఉండాలి. అప్పుడు దేవుడు అద్భుత కార్యం చేస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం. మనము పట్టుకొనవలసిన స్థిరమైన మరి బండ ఆయన క్రీస్తు. మనము నిలవవలసిన ఆ బండ క్రీస్తే. వేరే పునాదులన్నీ ఇసుకతో సమానము. మనము మరి నిలవవలసిన ఆ బండ మీద, క్రీస్తు యొక్క బండ మీద మనము స్థిరంగా నిలబడి ఉన్నాం. వేరే పునాదులంతా ఇసుక వలె ఉంటా ఉన్నాయి. కూలిపోయిన జీవితాలు, పాడైపోయిన జీవితాలు, గాలిలో తిరిగే జీవితాలు, చంచలత్వం లేని జీవితాలు, మనసు స్థిరంగా ఉండదు. వాక్యం వల్ల మైండ్లో ఏమంటారు ఎక్కదు. వాక్యం అనుసారంగా నడుచుదామని జీవితము వాళ్ళు ఆలోచించరు. అసలు వాక్యం చదివితే కదా, వాక్యం అర్థమైతే కదా అప్పుడు వాళ్ళు స్థిరంగా ఉండేది. దేవుని బిడ్డలారా, వాక్యం చదవాలి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు నేను సరి చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. ఒకరిని చూసి మనము ఏమంటారు కుళ్ళుకోవద్దు. ఆ సిస్టర్ పాట పాడుతుంది, ఆ సిస్టర్ వాక్యం చదువుతుంది, ఆ సిస్టర్ సాక్ష్యం చెప్తుంది, ఆ సిస్టర్ మంచిగా వాయిస్తుంది, మంచిగా మనం సంతోషించాలి, ఆనందించాలి. నేను అప్పుడప్పుడు మొదటిగా నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మరి నేనే నడిపించేది. పాస్టర్ గారు బయట సేవలో వెళ్ళినప్పుడు ఒక 2-3గా మేము కూర్చొని ప్రార్థన
చేసేవాళ్ళము. అప్పుడు నాకు పాటలు కూడా సరిగ్గా రావు. అయినా కూడా మన ఆత్మీయ గీతాలు పాటలన్నీ కూడా నేను పాడేదాన్ని. హల్లెలూయా. ఇప్పుడు క్రొత్త పాటలు పాడుతుంటే ఆ పాటలు పాత పాటలని కొంచెం ఇదైపోతా ఉన్నాయి. కానీ ఆ పాటలతో దేవుని మహిమపరుస్తూ ఉంటాను నేను. పాత పాటలే, మన పుస్తకంలో ఉన్న, మన బుక్లో ఉన్న పాటలే నేను పాడుతూ అంటూ ఉంటారు. అవే పాటలు పాడతావా, కొత్త పాడరంటే అవి దాంట్లో ఉన్నంత రుచి దేంట్లో అంటే ఆ పాటలో ఉంటాయి, ఈ పాటలో. ఏ పాటలు అయినా కూడా యేసయ్య పాటలే. హల్లెలూయా. అలాంటి స్థిరమైన మనసు మనం కలగాలి. ఒకళ్ళు ఎదుగుతుంటే, ఇప్పుడు చూడండి, మీరందరూ వాక్యం చదువుతుంటే మాకెంతో సంతోషం, మీరందరు పాటలు పాడుతుంటే మాకెంతో ఆనందం, మీరందరు ఏది చేసినా మేము చాలా సంతోషపడుతుంటాం. సంఘ కాపరి అయితే ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానంలో మనము స్థిరమైన మనసు పునాదిగా మనము నిలిచి ఉండాలి. 2 తిమోతి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో చూసుకుందాం. 2 తిమోతి 2వ అధ్యాయము 19వ వచనం. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనుదయు, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలనను అనునదియే దానికి ముద్రగా ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క పునాది ఎట్లున్నదండి? స్థిరమైన పునాదిగా నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకోను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనుదినము దానిని ముద్రగా ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు తన వారిని ఎరుగును, అనుదినము దేవుడు మనని ఎరుగుతా ఉన్నాడు. తన వారిని, హల్లెలూయా, తన బిడ్డలను, తన కుమారులను, తన నమ్ముకున్న వారిని అనుదినము నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు వాళ్ళని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అంటే అనుదినము నిన్ను కాపాడుతాను. నువ్వు కూర్చున్నా, నిలబడ్డా, లేచినా, నడిచినా, పండుకున్నా, నువ్వు ఏ ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా అనుదినము నిన్ను దేవుడు కాపాడుతుండని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది ఇక్కడ నిలకడగా ఉన్నది. ఆయన పునాది నిలకడగా ఉన్నది. నీ పునాది ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? నిలకడగా ఉన్నది. కొంతమంది నిలకడమైన జీవితమే ఉండదు కదా అండి. నిలకడమైన జీవితం ఉండదు. వాళ్ళ సొంత తలంపు, సొంత నిర్ణయం, సొంత ఆలోచన, దేవుని చిత్త ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా మనం చేయాలని. నిలకడ జీవితము కొంతమందికి ఉండదు. గాలిలో గలిచిపోతూ ఉంటారు, కష్టాలలో పడతారు, వేదనలో పడతారు. ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, నా కుటుంబంలో ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉంది, ఈ రోగం ఉన్నది, ఈ సమస్య ఉన్నది, ఇది నేను ఎదుర్కోలేకపోతున్నా, నేను ఎందుకు బ్రతుకుతున్నా, నేను చనిపోదాం అనుకుంటున్నా. అన్నయ్య వద్దమ్మా, అలాంటి పని చెయ్యకు. ఒక ఆమె ఎంత భయంకరమైన స్త్రీ కూడా పాపం చేస్తూ ఉన్నది. అలాంటి ఒక స్త్రీ దగ్గర కూడా పాస్టర్ గారు వెళ్ళి, అమ్మ నువ్వు చేసే తప్పు, నీ భర్త చూడకపోవచ్చు, నీ కుటుంబం చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఆమె ఏడుస్తూ ఉన్నది. ఏడ్చి పాపాలు ఒప్పుకుంటాం. ఎంతో ఘోరమైన సంఘటనలు మనం వింటా ఉన్నాం. పాస్టర్ గారికి చేస్తూ ఉంటారు ఫోన్, అన్నయ్య ఇట్లా అట్లా. కాబట్టి మనము దేవుని మీద, మన దేవుని స్థిరమైన పునాది మీద మనం నిలిచి ఉండాలని ఒక దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనం స్థిరంగా ఉండవలసిన కొన్ని నిజమే. మరి
ప్రార్థనల ద్వారా మనము మరి ధ్యానిస్తాం. దేవుని రోమా గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనంలో రోమా గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పగలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చాలండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నిరీక్షణ గలవారై ఉండి సంతోషించుచు, ఇంకేముంది ఇక్కడ? ప్రార్థన యందు శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అంటున్నాడు. ఏమంటా ఉన్నాడు ఇక్కడ? నిరీక్షణ కలిగి ఉండాలి. నాకు కలుగుతుంది, నాకు దేవుడు ఉద్యోగం ఇస్తాడు, లేకపోతే నాకు సంతానం కలుగజేస్తాడు, నాకు ఇల్లు ఇస్తాడు, లేకపోతే నాకు డబ్బు ఇస్తాడు, నా అప్పు తీరుతుంది, నా కన్నీరు తూర్చే దేవుడు ఉన్నాడు, నా మనసు ఆయన మీద నేను ఆనుకొనున్నా అని ఇక్కడ మనము జీవించినట్లయితే మరి ఆ యొక్క నిరీక్షణ గలవారై సంతోషించుచు, మరి ఇక్కడ సంతోషించుచు ఏమున్నది ఇక్కడ వాక్యము? ఆయన యందు శ్రమ యందు. శ్రమలు వస్తే ఏం చేస్తారు? కొంతమంది చర్చికే రారు, ఆ శ్రమను గట్టిగా పట్టుకొని ఉంటారు. ఎందుకు రాలేవు అంటే, నాకు శ్రమ వచ్చింది పాస్టర్ గారు. పాస్టర్ గారు శ్రమ ప్రార్థన చేస్తాడు, కానీ నీ శ్రమ పోవాలంటే ఏం చేయాలా? దేవుని దగ్గరికి రావాలి. పట్టు వదలకుండా మనం దేవుని పాదాల దగ్గర పాదాలు ఇడవకూడదు. యాకోబు ఏం చేసిండు? రాత్రంతా పెనుగులాడిండట. ఇదిగో నేను అక్కడ వెళ్తున్నాను, నా అన్నని మోసం చేసిన, నా తండ్రిని మోసం చేసిన, అందరిని మోసం చేసిన, నేను ఇక్కడ వచ్చేసిన, ఇప్పుడు నేను నా పిల్లలు, నా దాసులు, నా ఎడ్లు అన్ని నా ఆస్తులు అంతా తీసుకొని ఇదిగో నేను పోతున్నా అని ఆ రాత్రి అంతా కూడా దేవుని సన్నిధానంలో మరి ఆ పెనుగులాడిండట. తుంటినారం ఇరగొట్టినా కూడా పెనుగులాడి ఆఖరికి యాకోబుని దేవుడు దీవించిండా లేదా? దీవించిండు. ఆయన పాదాలు పట్టుకొని గట్టిగా మనము వదలకుండా ప్రార్థన చేయాలి. అయ్యా, నా బిడ్డను మార్చు, నా కుమారుని మార్చు, నా భర్తను మార్చు, నా బంధువులను మార్చు అని పాదాలు పట్టుకొని గట్టిగా బ్రతుములాడి దేవుని స్తుతించాలి. దేవుని దగ్గర మొరపెట్టాలి, ఏడవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడంట. ఓర్పు గలవారయి. ఓర్పే ఉండదు కొంతమంది. ఓర్పు ఉన్నది కదా, మంచిగా ఉంది పేరు. నయోమి కోడన్లు ఎవరు? రూతు. ఓర్పే లేదు ఆమెకు, ఓర్పు లేదు. ఇక ఈమెంట పోతే నాకేమొస్తుంది, నా తల్లింటికి నేను నా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోతా అని ఆమె ఏం చేసింది? ఆమె పేరు తగ్గట్టు ఓర్పే లేదు, వెళ్ళిపోయి. కానీ రూతు ఎన్ని కష్టాలు అవమానాలు అన్నీ వెంబడించినా, అన్నీ వచ్చినా అత్తని మాత్రం వదలలేదండి. నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, నీ జనులే నా జనులు, నువ్వు ఎక్కడ మృతి పొందితే నేను కూడా అక్కడనే మృతి పొందుతా. అలాంటి పట్టుదల మనకు కావాలండి. ఎవరిదో జీవితం తీసుకొని మనం నడవద్దు కదండి. గుడ్డివాడి వెనుక గుడ్డివాడి పోతే ఏమైపోతుంది? గుంతలు పడతారు, ఇద్దరు పడతారు. వానికి ఏమైనా కళ్ళు కనబడతాయి అని నువ్వు మంచి దారి తీసుకుపోవడానికి. అలాగా నడవద్దు మనం కదండి. మనం గుడ్డి వాళ్ళని మంచి మార్గంలో నడిపియాలి. మనం పడొద్దు, కానీ వాళ్ళని పడకుండా మనం చూడాలి. అందుకే ఓర్పు గలవారై ఉండాలి. శ్రమ యందు మనము ఓర్పు గలవారై ఉండాలి. ఇంకా ఇక్కడ ఏమున్నది? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థన ఎన్నో రకాలమైన ప్రార్థనలు ఉంటా ఉన్నాయి కదండి. కొంతమంది పట్టుదల లేని ప్రార్థనలు చేస్తారు, హడావిడి ప్రార్థనలు చేస్తారు, దృష్టి ఎటో పెట్టి ప్రార్థన చేస్తారు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కన్నీటితో ప్రార్థన చేయి. దేవుని బ్రతిమలాడు, దేవుని అడుగు, దేవుని కనికరి చూపించే దేవుడు. పట్టుదల కలిగి ప్రార్థన చేయి. నీ జీవితం ఎక్కడికో ఉన్నంత స్థాయిలో పోతుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో యాకోబు రాసిన, అట్టి మనుష్యుడు విమనస్సుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనక ప్రభు వలన తనకేమైననో దొరుకునని
తలంచుకొనరాదు. తనకేమైనానో దొరుకునని తలంచకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. ఎంత చక్కగా వ్రాయబడి ఉన్నది చూడండి ఇక్కడ. అట్టి మనుషుడు దిమస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరావద్దు. అస్థిరుడు అయిన మనసు కలిగి మనం ఉండకూడదు. నాకేమన్నా దొరుకుతుందేమో అని తలంచకూడదంట. దీన మనసు, ఇక్కడ చాలా అట్టి మనసు, స్వాధీనమైన మంచి మనసు కలిగి మనం జీవించాలి. అప్పుడు దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటాడు. దిమస్కుడై తన సమస్త మార్గంలో యందు అస్థిరుడు గనుక ప్రభు వలన నాకేమైనా దొరుకుతుందేమో అని ఆశించకూడదు. దేవుని నామానికి స్తోత్రం. మరి ఏదైనా దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. నువ్వు ఆలోచన చేయకముందే దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. స్థిరమైన విశ్వాసము కలిగి నువ్వు జీవించాలి. అప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మనం లోబడాలి, అపవాదిని మనము ఎదిరించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవునికి మనము లోబడి ఉంటే దేవుడు అట్టి మనుషుడు మరి దిమస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడుగా ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం. ఏమి దొరుకుతుందో, ఏమి ఇస్తారో అని కొంతమంది ఆశ కలిగి ఉంటుంది. దేవుని నామానికి అట్టి మనసు వదిలేయండి. మనసు మంచి హృదయం పెట్టుకొని మనం జీవిస్తాం. హల్లెలూయా. దేవునిలో ముందుకు సాగుదాం. అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా చూసుకుందాం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగమున పోలియుండును. ఎప్పుడైతే సందేహింపక విశ్వాసంతో అడగవలెను. కొంతమంది సందేహపడతా ఉంటారు, వస్తుందో రాదో అలాంటి మనసు కలిగి మనము జీవిస్తూ ఉంటారు. కొంతమంది దేవుని దగ్గరకు వచ్చి అలాంటి మనసు కలిగి ఉంటారు. కానీ మరి ఇక్కడ సందేశించువాడంట గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమున పోలియుండును. ఎగిరిపోతుంది, గాలి చేత ఎగిరిపోయి సముద్ర తరంలో అక్కడ పడిపోతుంది. సందేశించువాడు కాబట్టి విశ్వాసముతో మనం అడగాలి. అప్పుడు దేవుడు అద్భుత కార్యం చేస్తూ ఉంటాడు. ఏమాత్రం సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగమున పోలియుండును. అట్టి మనుషుడు ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరావద్దు. హల్లెలూయా. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడా లేదా? అద్భుత కార్యాలు చేస్తూనే ఉన్నాడు. నీకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు, నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చిండు. నువ్వు సంతోషించాలి, ఆనందించాలి. ఇంకా దిగులెందుకు, భయం ఎందుకు, సందేహపడడం ఎందుకు కదండి. దేవునిలో నీ యొక్క విశ్వాసాన్ని ఇంకా 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 బలపరుచుకోవాలి. ఇంట్లో ఉండి పనులన్నీ హాలిడే దొరికినప్పుడు అంతా ఇల్లంతా దొరికితే నీకు మేలులు దొరకాయి కదండి. కొంతమంది ఇల్లును పట్టుకొనే ఉంటారు కదండి. ఇల్లు ఏమైపోయిందో అని అంటారు. కొంతమంది పండుకొనే ఉంటారు కదండి. పనులు చేతగావు, పండుకుంటారు. ఒక తల్లి చెప్తా ఉన్నది. ఏమని చెప్తుందంటే, ఏం చేయాలమ్మా, ఆడపిల్ల ఉద్యోగానికి పోతున్నది, మగపిల్లగాడు గాడిదలాగా పెరిగిండు, ఉద్యోగమే పోడు, చూడండి తింటాడు పంటాడు. తల్లి చెప్తా ఉన్నది. చాలామంది అట్లున్నారండి. దేవుని నామానికి స్తోత్రం. ఆ విధంగా ఉండకుండా మరి దేవుని సన్నిధానంలో విశ్వాసంతో మనము అడగవలెను. దేవుని నామను ప్రార్థన యందు స్థిరులయ్యి మనము ఉండాలి. మరి అడ్డగించు శక్తులను మనము కనిపెట్టాలి. అడావిడిగా ఉండుట శక్తిని మించిన భారము వేసుకొని అవిశ్వాసం, కలవరము, తారుమారయ్యే కుటుంబం, వాతావరణం వలన మధ్య
ప్రభు కృపనే అనుకొని ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుని నామాన్ని కొంతమంది జీవితాలు ఎట్లుంటాయంట, ఆడావిడిగా ఉంటాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి ఆదికాండంలో చూస్తే మరి యాకోబును దేవుడు ఆశీర్వదించినట్టు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యాకోబు ఏ విధంగానైతే ప్రార్థన గట్టిగా చేసిండో నువ్వు కూడా ఆ విధంగా ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. మరి ఆది సంఘస్థులంతా మరి ఎంతో మంది స్థిరులై ఉండి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసిరు. అపోస్తులంతా ఏం చేసిరు, అందరు కూడుకొని ఎడతెగక ఏక మనసులై స్థిరంగా వాళ్ళు ఏం చేసిరంటే ప్రార్థన చేసిర్రు, నిరీక్షణ కలిగి ఉంటా ఉన్నారు. కాబట్టి తీయకండి కానీ 18 లూకాసు వార్త 18:1 విసుకకుండా మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. నీలో విసుగు రాకూడదు, నువ్వు ప్రార్థన చేయాలి. దేవునితో గల సంబంధం నీ ప్రార్థన జీవితం అందే మన దేవునితో సంబంధం పెట్టుకోండి. వాళ్ళతో సంబంధం, వీళ్ళతో సంబంధం, వీళ్ళు నీకు ఆపద వచ్చినప్పుడు నేను రక్షించారు. దేవుని నామానికి స్తోత్రం. ఒకవేళ డబ్బు నీకు సహాయం చేస్తారేమో కదండి, అలాంటి యొక్క కాదు, కానీ దేవునితో నువ్వు సంబంధం పెట్టుకో. అప్పుడు దేవుడు ఏదో ప్రార్థించాలని ఉద్దేశంతో సమయము గడపవద్దు, ఏదో ప్రార్థన చేయాలా, ఏదో అడగాలని నువ్వు నీ సమయాన్ని వృధాగా దేవుని సన్నిధానంలో గడపొద్దు. మనసు పూర్తిగా దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేయాలి. యథార్థంగా మరి దేవుని సన్నిధానంలో పోరాడి గోజాడి దేవుని సన్నిధానంలో స్థిరంగా మనము ప్రార్థన చేయాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి తన కుమారుడు మరి ఇక్కడ ఒక దైవజనుడు ఉంటా ఉన్నాడు. ఇక్కడ పాస్టర్ పాల్ మరి ఎంచో అలాగూ స్థిరముగా గట్టిగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. పాల్ ఎంచో ఆయన కుమారుడు చనిపోయిండని ఆయన ఏం చేసిండు, పట్టు వదలకుండా స్థిరంగా ప్రార్థన చేసిండు. తన చనిపోయిన కుమారుని తిరిగి ఆయన బ్రతికించుకోగలిగిండు. హల్లెలూయా. అలాంటి ప్రార్థన మనకు కావాలి, అలాంటి ప్రార్థన మనకు కావాలి. జాన్ నాక్స్ అనే భక్తుడు కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే స్కాట్లాండ్ గురించి ఆయన అది నాకు దయచేయని ప్రార్థన చేస్తా ఉన్నాడు. స్కాట్లాండ్ నువ్వు నాకు దయచేయం లేని ఎడల నేను చనిపోదును. ఇక్కడ జాన్ మరి ఇక్కడ అంటాను జాన్ నాక్స్ అంటా ఉన్నాడు, ఆ స్థలము ఆ దేశం నాకు ఇయ్యి లేకపోతే నేను చనిపోతా అని మోకాల మీదుండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ మోకాల దగ్గర ఉన్న ప్యాంట్ ఏమైపోయిందంట, చినిగిపోయిందంట. అలాంటి పట్టుదల ప్రార్థన ఆ యొక్క భక్తుడు చేస్తూ ఉన్నాడు. క్యూన్ మేరీ ఆమె ఏం చేస్తుందంటే ఆయన యొక్క మోకాలు చూస్తూ ఉండదు. ఆ రాణి మేరీ చూస్తూ ఉన్నది. ఆయన యొక్క మోకాలను చూసి ఆయన ప్యాంట్ని చూసి ఆమె గడగడ వణికిపోయిందట. ఇంత ప్రార్థన కలిగిన జీవితమైన మనుషుడు అని ఆమె మరి యొక్క ఆ కాలమందు దేశము పరిపాలించిన క్యూన్ మేరీ నేను జాన్ నాక్స్ మోకాలను భయపరచును అంటే ఆయన చేసిన ప్రార్థన ఒంటె కాళ్ళను చూసి రండి, మీరు గమనించిరా? ఒంటె కాళ్ళను ఎప్పుడన్నా ఎట్లుంటాయి? మొత్తం నల్లగా ఉంటాయి, కరిగిపోయినట్టుగా ఉంటాయి కదా అండి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా ఒంటె పోతే ఎట్లా కాళ్ళు ఉన్నాయి చూడండి మీరు. అలాంటి కాళ్ళలాగా ఈ భక్తుడు అయినాయి అంట జాన్ నాక్స్. కాబట్టి ఆయన యొక్క ప్రార్థన పట్టుదల స్థిరమైన మనసు కలిగి ఆయన పొందినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. నీ హృదయంలో ఏం ఆశ ఉన్నదో, ఏం పట్టుదల ఉన్నదో అలాంటి ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క క్యూన్ మేరీ, ఈ రాణి మేరీ చూసి గడగడగడ భయపడిపోయిందంట. అదే భక్త సింగ్ అంకుల్ దైవజనుడు యొక్క ఆయన ఎప్పుడు మోకాల జీవితమే. కొంతమంది ఏం చేస్తారు, లేవగానే బెడ్ మీద కూర్చొని ప్రార్థన చేస్తారు. బెడ్ వేసే బెడ్ ఎక్కిండా, చైర్ ఎక్కిండా, పెద్ద పెద్ద సోఫాల మీద కూర్చొని మంచిగా ప్రార్థన చేసిండా?
ఏ చీరలు ఎక్కలే, ఎక్కడెక్కల, ఎడారిలో, కొండలల్లో, అడవులల్లో, గచ్చ పొదలలో మోకాల మీద ఉండి ప్రార్థన చేసిండండి. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. మోకాలు కరిగిపోవాలి, మోకాలు నల్లగా అయినాయి అని ఏం చేస్తారు, దాన్ని రుద్దుతా ఉంటారు కదండి. కానీ భక్త సింగ్ గారు అలా చేయలేదు. ఎప్పుడు మోకాలు చక్కగా మ్యాట్ వేసుకొని ఆ మ్యాట్ దగ్గర నువ్వు ఎట్లా విజయం పొందినవయ్యా అని వచ్చి మనుషులు అడిగితే, నా విజయం చూపిస్తారా అని లోపలికి తీసుకుపోయి ఆ మ్యాట్ మీద చూపించిందట. ఆ మ్యాట్ కూడా అక్కడంతా కరిగిపోయిందంట, ఇరిగిపోయిందంట. అదే నా విజయం అన్నాడంట. హల్లెలూయా. ఈరోజు మనుషులను, ఆయన ఆస్తు పరులు సంపాదించుకోవడానికి కాదు, మనుషులను రక్షణ పొందడానికి అలాంటి ప్రార్థన అవసరము. మన మోకాలు కరిగిపోవాలి, విరిగిపోవాలి, అప్పుడు దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటా ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం. ఏలియా కూడా బలమైన ప్రార్థన చేసిండు, బలమైన ప్రార్థన. ఏలియా స్థిరమైన ప్రార్థన చేసిండు. యెహోవా సన్నిధిని నేను నిలబడ్డను ఉన్నానో, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా జీవము తోడు, ఈ కాలంలో మంచైనను వర్షమైనను కురవదని ఏలియా భక్తుడు చెప్తున్నాడు. ఎంత విశ్వాసంతో, స్థిరమైన మనసుతో ఆయన చెప్తున్నాడు చూడండి. అలాంటి గట్టిగా మనసు నీకు ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీకు ప్రార్థన జవాబు రావాలంటే నమ్మకం కలిగి జీవించాలి. నమ్మకం వరకు మరి ప్రార్థన చేయాలి. జార్జ్ ముల్లర్ లాగా ఆయన ప్రార్థన చేస్తానంట 10,000 మంది విన్నపములకు జవాబు వచ్చిందంట. హల్లెలూయా. 10,000 మందికి వారు చేసే విన్నపములు, ప్రార్థన జవాబులకు అందరికీ జవాబు వచ్చిందట. హల్లెలూయా. అంటే ఎంత విశ్వాసంతో చేసిండండి. మనం ఒక్కరు ప్రార్థన చేస్తే వాళ్ళ విశ్వాసమే వస్తలేదు. మొన్నటి దినంన నిజామాబాద్ నుంచి వచ్చిండ్రు. ఆ సిస్టర్ వచ్చే వరకు అంటే లోపలికి వచ్చిండ్రు. నేను అనుకున్నాను ఇక్కడ చాలా చర్చెస్ ఉన్నాయమ్మా, మరి ఏ చర్చ్ కావాలో మీరు అని అంటే, చెప్పండి పాస్టర్ పేరు చెప్పండి అని అన్న. వేరే చర్చికి పోయేటోళ్ళని మన దగ్గర వచ్చి కూర్చోంటే బాగుండదు కదా, వేరే ఆత్మలను మనం గుంజుకుంటే తప్పు అది. అమ్మ చాలా చర్చెస్ ఉన్నాయి, ఎవరు చెప్పిర్రు, పాస్టర్ పేరేంది అని. ఆమె వాళ్ళ భర్త ఫోన్ రింగ్ చేసి నాకు ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ ఎవరు అని అంటే, నేను సీమోలో ఏదో పేరు చెప్పిండు. ఏ చర్చ్ కావాలి బ్రదర్, ఏ పాస్టర్ కావాలి అని. మరిదాస్ బ్రదరు అని అన్నారు. అంటే ఇదే అని, ఇదే అమ్మా, ఇదే చర్చ్ అని మళ్ళీ ఫోన్ ఇచ్చి మీ అవసరాలు ఏంది అని అన్నప్పుడు, ఆమె బోన్స్ అంతా చాలా నొప్పితోనట. కూర్చోలేదు, నడవలేదు, నిలబడలేదు, ఏ పని చేయలేదు, ఏమి చేయలేదు. అమ్మ నేను వస్తున్నా, పాస్టర్ గారు బయటకు వెళ్ళిండ్రు, ఆయన వచ్చేంత వరకు మీరు చర్చ్లో కూర్చోండి అని అన్నీ నేను చెప్పినాను. వాళ్ళు చర్చ్లో వచ్చి కూర్చున్నారు. నా మనసు ఎందుకు ఆగట్లేదు, వెళ్ళి నువ్వు వారికి సువార్త చెప్పు అన్నాడు. అప్పటి వరకు నువ్వు వెళ్ళి సువార్త చెప్పంటే, పాపం ఆమె కోడి ముడుచుకున్నట్టు ఇట్లా ముడుచుకొని భర్త మోకాల మీద పండుకున్నది. నేను రాగానే లేచింది, అమ్మ పండుకో ఏం కాదు అన్నాను. అనగానే అసలు ఏందమ్మా నీ ప్రాబ్లం ఏంది అని అంటే, నాకు ఇవన్నీ ఈ బ్రేళ్ళన్నీ బొక్కలన్నీ అరిగిపోయినాయి, నొప్పి బాధ, చాలా మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళినా, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఏం బాగలేదు. నేను అన్నా స్కానింగ్ ఇట్లా ఏమైనా తీసిరా, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినరా, టాబ్లెట్లు ఏమైనా వాడుతుర్రా అని అంటే, అన్నీ వాడినామన్నా, అన్నీ వాడినామమ్మా. కానీ ఒక బ్రదరు మీ అడ్రస్ చెప్పిండ్రు, పలానా మర్దస్ అన్న ఇంటికి పాస్టర్ దగ్గరికి వెళ్ళండి, మంచిగా అయిపోతుంది, మంత్రాలు ఉంటే పోతే. సరే నేను వచ్చి ఆమెకు దేవుని సువార్త చెప్పినాను. దేవుడు అద్భుతంగా మరి నమ్మింది ఆమె. అమ్మా అమ్మ అంటుంది. అమ్మ కాదు ఏసయ్యాను అన్న. హల్లెలూయా. ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా, నీ ఆలయంలో నేను వచ్చిన ప్రభువా, నేను స్వస్థత పొంది వెళ్ళాలా అనే ఒక నమ్మకం పెట్టమ్మా అని ఆమె భర్తకు చెప్పినా, వాళ్ళ అమ్మకి చెప్పినా, వాళ్ళ భార్యకి చెప్పిన తర్వాత పాస్టర్ నేను దిగుతున్నా, పాస్టర్ గారు వచ్చారు. పాపం ఎవరో మీ ప్రార్థన కోరడానికి వచ్చిండ్రు అని అంటే, పాస్టర్ గారు వచ్చిర్రు, ప్రార్థన చేస్తే దన్నుమని పడిపోయింది. నూనె తెచ్చుకోపో అంటే నూనె తెచ్చుకుంది. ప్రార్థన చేసిన వెంటనే ఆ ప్రార్థన వాడి 2 రోజులే అండి, ప్రార్థన నూనె వాడింది.
ఆ బోన్స్ లో ఉన్న నొప్పి గిప్పి మంత్రాలు అంతా వెళ్ళిపోయినాయి. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమె తిరిగి మళ్ళీ సండే వచ్చి పరిగెత్తుకొని వచ్చింది. అసలు నువ్వేనా నేనండి, నవ్య ఆమె పేరు. అసలు నువ్వేనా నవ్య అనంటే, అమ్మ నేనే అమ్మా. ఇప్పుడు నీకేం నొప్పులు లేవా అని. ఏం లేవు అమ్మా, నొప్పులు కాళ్ళని ఏం లేవు. పాస్టర్ గారు ప్రార్థన చేసి ఇచ్చిన నూనె నేను వాడినా మంచిగా అయిపోయినాను. చూడండి ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. కాబట్టి ఆ విధంగా దాదాపు 10,000 విన్నపములకు జవాబు వచ్చిందట దైవజనుడు ప్రార్థన చేస్తే. దేవుని నామానికి స్తోత్రం. ఉత్తమమైన దానిని మనం ఎన్నుకోవాలి. మరియ ఎన్నుకున్నట్టు మనం ఎన్నుకోవాలి. కాబట్టి మీ మోకాలు ఎలాగున్నాయి? మరి ప్రేయర్స్ లాగున్నాయా? దేవుని నామానికి స్తోత్రం. మోకాలు మరి కరిగిపోవాలి. దేవుని నామానికి స్తోత్రం. మోకాల వలె అరిగిపోయి ఉండే ఆయన ప్యాంటు కూడా చినిగిపోయి ఉన్నాయి. అలాంటి ఒక ప్రార్థన జీవితం కావాలి. మోకాల మీద ఉండడానికే బరువు అవుతుంది. మోకాల మీద ఉండు, మోకాల నొప్పి పోతాయి, మోకాల బలహీనతలు వెళ్ళిపోతాయి, శరీర బలహీనతలు పోతాయి. అప్పుడు దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. చివరిగా మీ ప్రార్థన జీవితం క్రమంగా ఉన్నదా? ఆసక్తిగా ఉన్నదా? మీ ప్రార్థన జీవితం క్రమంగా, ఒక పద్ధతిగా, ఒక మర్యాదగా, ఒక విధేయతగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నదా? లేకపోతే ఏదో ఉద్దేశం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నా? పట్టుదల ఆశతో మీరు ఉండాలి. ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. దానియేలు 6:10 ఎంత పట్టుదలతో ఆయన ప్రార్థన చేసిండు, ఎంత పట్టుదలతో ఆసక్తితో ఆయన ప్రార్థన చేసిండు. కొలసీలకు రాసిన పత్రిక 4:12 మరి దేవుడు ఆయన జీవితాలలో క్రమంగా ప్రార్థన చేసిండు. యాకోబు 5:16 కూడా ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా స్థిరులై ఉండుడి అంటా ఉన్నాడు. స్థిరత్వం కలిగి ఉండుడి మీ ప్రార్థన జీవితంలో. ఎవరు మనసుని మీద అనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవాడినిగా కాపాడదు. ఏలయనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నాడు. మనం అందరం ఎవరి మీద విశ్వాసం పెట్టాలి? దేవుని మీద విశ్వాసం పెట్టాలి. దైవ సేవకుడు చెప్పిన ఆ యొక్క వర్తమానం వినాలి, దేవుని వాక్యం వినాలి. మరి దేవుడు ఆ సేవకుని అభిషేకించి వాడుకున్నాడు కాబట్టి ఆయనకు లోబడాలి, ఆయన మాట వినాలి. అప్పుడు దేవుడు మీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మీరు ఏది అడిగినా దేవుడు అది ఇస్తాడండి. మిమ్మల్ని ఉన్నంత స్థాయిలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మీ జీవితాలను ఎటో తీసుకుపోవాలనుకుంటున్నాడు కదండి. ఎస్తర్ లాంటి జీవితాన్ని ఎక్కడో ఉండామే, కానీ ఎక్కడో రాజా సింహాసనం అక్కడ ఆమెను కూర్చునబెట్టాడు. దేవుని నామానికి స్తోత్రం. అలాంటి జీవితం, అలాంటి ప్రార్థన ఎవరి మనసు దేవుని మీద ఆనుకొని ఉంటుందో మరి ఆ విధంగా స్థిరులై ఉంటారు. ఆస్తిపరులుగా మరి దేవుడు బహుగా ఆశీర్వదిస్తారు. అస్థిరులుగా మనం ఉండకుండా అవిశ్వాసంతో ఉండగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లయితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.